అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, సర్వలోకనాథుడు ప్రభువారు సర్వలోకాన్ని కలుగజేసి భూలోకంలో ఉన్నటువంటి తన ఆజ్ఞను పాటిస్తూ దేవునియందు భయభక్తులు కలిగి జీవించుచున్న ప్రతి వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి ఆశీర్వాదం ఉండాలి. ఆశీర్వాదం లేకపోతే వారు దేవుని రాజ్యానికి ప్రవేశించే హక్కు ఉండదండి. గనుక ప్రతివారు కూడా ఆశీర్వాదం కలవారుగా ఉండాలి. ఏ మతస్థులైనా ఏ ప్రాంతవాసులైనా ఆశీర్వాదం కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఆశీర్వాదం కోసం మంచి పనులు చేస్తూ ప్రయాసపడుతూ దేని మనసు కలిగి విధేయులుగా ఉండాలన్నమాట అండి. ప్రియ స్నేహితులారా, ఇటు ఆశీర్వాదాలు సర్వోన్నతులకు దేవుడు ప్రసాదిస్తారు. ప్రియులారా, దీని గురించి మనం చూస్తే లేఖనంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అని ఒక చక్కని మాటను దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియులారా, దేవుని పోలికలో పుట్టిన మీకు కలిగినటువంటి సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు మనము ఆయన యొద్దకు వచ్చుట మనకెంతో మేలు. ప్రియులారా, దేవాతి దేవుడైన ప్రభువారు ఆశీర్వదించేవారు, హాని నుండి మనలను విడిపించేవారు, శాపగ్రస్తమైనటువంటి దుష్ట పరిణామాల నుంచి మనలను తప్పించేవారు, కాపాడువారై ఉన్నారు. ప్రియులారా, గమనించండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయి ఉన్నారు. ప్రియులారా, గనుక మన బిడ్డల కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. మనకంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. కనుపాపు వలె కాచేటటువంటి దేవుడు ఆయన పిల్లలను ఆశీర్వాదాలతో నింపుతాను అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక మనము ఆశీర్వాదం కోసం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. ఆశీర్వదించుట దేవునికి ఇష్టం, అది పొందుకోవడం మనకు కూడా ఇష్టమై ఉండాలి. ఆశీర్వాదం మీద ఆసక్తి లేకపోతే ఆశీర్వాదం మనకు రాదండి. భూమి మీద మానవుడు ఆశపడాలి, దురాశ పడకూడదు. ఆశగల ప్రతి వారికి దేవుడు కార్యాలు చేస్తారు. మానవుడికి ఆశ లేకపోతే దేవుడు ప్రక్కనున్న కార్యం జరగదు. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి గనక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం విషయంలో ఆశపడాలి. ప్రభు కృపను బట్టి ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులు ఇద్దరు, ఏశావు గారు, యాకోబు గారు. అయితే తండ్రి ఇస్సాకు ఏశావు అయిన జ్యేష్ఠ కుమారుని పిలిచి, నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు వేటాడినటువంటి భోజనాన్ని తీసుకునిరా, తయారు చేసి తీసుకురమ్మని చెప్పారు. ప్రియులారా, ఆయనకి ఇష్టమైన భోజనాన్ని చేసి తీసుకురమ్మంటే మరి ఆయన వేటాడి తెచ్చే లోపే చిన్నవాడైనటువంటి యాకోబు గారు ఆశీర్వాదం పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వాడై అన్నలాగా వేషం వేసుకొని అన్నలాగా మాట్లాడుతూ ఆయన కోరుకున్న భోజనాన్ని తల్లిగారి ద్వారా సిద్ధం చేయించి తీసుకుని వెళ్ళి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రియులారా, ఆశీర్వాదం విషయంలో పెద్దవాని కంటే ముందు చిన్నవాడే మరి చురుకుగా వెళ్ళి తెలివిగా సంపాదించుకున్నాడు. ప్రియులారా, వారు గర్భములోనే ఆశీర్వాదాల కొరకు పోట్లాడుకుంటూ ఉన్నారు. గర్భములో ఉండగానే పైకి భూలోకంలో జన్మించిన తర్వాత కూడా అదే జరిగింది. కనుక సాధించాడు ఆయన. ప్రియులారా, మనము ఆశ కలిగి ఉంటే దేవుడు తృప్తిపరచడానికి ఆశీర్వాదం ఇస్తారు. అట్టి ఆశీర్వాదము మనకు, మన బిడ్డలకు, లోకమందు ఉన్నటువంటి మన ఆత్మీయులకు, సహోదరులకు అందరికీ ప్రభు ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, నాయన, మత్తయి వార్తలో ఆశీర్వదించబడిన వారులారా నా ఎద్దుకు రండి అని చెప్పి మీరు ప్రభువా పిలుపునందించారు. స్తోత్రాలు. వారికి దేవుని రాజ్యాన్ని ప్రభు ఇచ్చినట్లుగా ఉన్నది. స్తోత్రాలు. కనుక ఆశీర్వాదం గొప్పది. కనుక ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందుకుని నీతో జీవించి నీవు అనుగ్రహించు సకల భాగ్యాలు పొందుకుని ఆనందభరితులయ్యే ధన్యత ప్రసాదించుమని
క్రీస్తు యేసు వారి యొక్క పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.